ఓం శ్రీ సాయిరామ్. కలౌ నామేతి కేవలం. స్వామి అనుగ్రహ ఆశీస్సులతో సనాతన వైభవం బృంద సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ అష్టోత్తర శత స్వరాంజలి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విజయదశమి రోజున స్వామి మందిరం శివం ప్రాంగణంలో ప్రారంభమై స్వామి 95వ పుట్టినరోజు నవంబర్ 23వ తారీఖున 108వ కార్యక్రమంతో ఈ అష్టోత్తర శత స్వరాంజలి కార్యక్రమం ముగుస్తుంది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదించిన మన బంగారు తండ్రి స్వామికి అందరి తరపున సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ 2013వ సంవత్సరంలో స్వామి యొక్క పూర్వ విద్యార్థులు, సంగీత కళాశాలలో విద్య నేర్చుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, కొంతమంది భక్తులు కలిసి స్థాపించుకున్నటువంటి సనాతన వైభవం అనేటువంటి ఈ సంస్థ ద్వారా స్వామి యొక్క 80వ, 85, 90, 95వ పుట్టినరోజు వేడుకలలో అన్ని సంగీత కార్యక్రమాలు రాష్ట్రమంతటా, దేశమంతటా కూడా నిర్వహించి స్వామి అనుగ్రహ ఆశీస్సులను పొందినటువంటి సందర్భాలు, స్వామి ప్రత్యక్షంగా తమ అనుభూతులను అందరికీ ప్రసాదించిన స్వామి యొక్క పూర్వ విద్యార్థులు, సంగీత కళాశాలలో విద్య నేర్చుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, కొంతమంది భక్తులు కలిసి స్థాపించుకున్నటువంటి సనాతన వైభవం అనేటువంటి ఈ సంస్థ ద్వారా స్వామి యొక్క 80వ, 85, 90, 95వ పుట్టినరోజు వేడుకలలో అన్ని సంగీత కార్యక్రమాలు రాష్ట్రమంతటా, దేశమంతటా కూడా నిర్వహించి స్వామి అనుగ్రహ ఆశీస్సులను పొందినటువంటి సందర్భాలు, స్వామి ప్రత్యక్షంగా తమ అనుభూతులను అందరికీ ప్రసాదించినటువంటివన్నీ కూడా మనందరికీ సువిదితమే. అదేవిధంగా విజయదశమి నాడు ప్రారంభమైన ఈ అష్టోత్తర శత స్వరాంజలిలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళాకారులు మరియు యంగ్స్టర్స్, యువతీ యువకులు అందరూ కూడా, పిల్లలు అందరూ కూడా పాల్గొని వారి సాయి సరస్వతి వారందరికీ ప్రసాదించినటువంటి ఆ గానమాధుర్యంతో స్వామిని, సాయి సరస్వతిని అర్చన చేసుకున్నటువంటి అదృష్టం ఈ అష్టోత్తర శత స్వరాంజలి ద్వారా లభించింది. కళాకారులందరికీ సనాతన వైభవం సంస్థ ద్వారా మా అందరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకున్నందుకు స్వామికి మా అందరి తరపున అనేక సాయిరాములు. జై సాయిరామ్. నమస్కారం. ఈరోజు మాకందరికీ మేము ముగ్గురం ఈ మిర్పురి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ బాబాగారి స్కూల్ తరఫున మేము బాబాగారి పుట్టినరోజు 23వ తారీఖు ఆ సందర్భంగా ఈ కర్ణాటిక్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్రజెంట్ చేయడం చాలా మాకు బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాం. మీకు అందరి ప్రపంచమంతా తెలుసు బాబా గారి యొక్క పవర్ ఎంత అన్నది. కాబట్టి మాకు ఆయన యొక్క ఎనర్జీ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం మేమందరం. ఇలాంటి సందర్భం, ఎందుకంటే ఈ ఏడాదంతా చాలా చాలా దారుణమైన ఇయర్ 2020 అన్నది మనకి కలలో కూడా ఊహించలేనటువంటి అన్నీ జరుగుతున్నాయి. ఇంకా బాబాగారి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం అన్నీ ఉంటే ఇవన్నీ చక్కపడుతుంది అంతా. నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా పుట్టపర్తికే నేరుగా వచ్చి మేమందరం బాబాగారి పుట్టినరోజుకి మేము ప్రజెంట్ చేస్తాం మా కచేరీ. తప్పకుండా ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని మేము నమ్ముతున్నాం. నాకు పుట్టపర్తితో సంబంధం చాలా ఏళ్ళగా, ఎందుకంటే నేను ఫస్ట్ 1990s వచ్చానన్నమాట. మధురై శ్రీనివాస్ గారు పాదుక పూజ చేసినప్పుడు కద్రి గోపాలనాథ్ గారు వచ్చారు. ఆయనతో పాటు ఫస్ట్ వచ్చాను. సెకండ్ ఇయరు కద్రి గోపాలనాథ్ గారితో వాయించి పక్కవాద్యం, తర్వాత సోలో కూడా వాయించాము మేము. అలాగే ఇంకోసారి చాలా సందర్భాల్లో వచ్చి వాయించాను.
బాబా గారు ఉన్నప్పుడు ఆయన దర్శనం దొరికి నాకు ఆయన ఆశీర్వాదం చాలా దొరికింది, లభించింది. అదే నాకు చాలా తృప్తి అన్నమాట. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం దొరకడమే చాలా కష్టం. అని చాలా సందర్భాల్లో నాకు ఆయన ఆశీర్వాదం దొరికి ఆ వైబ్రేషనే వేరు. పుట్టపర్తికి మనం వెళ్ళామంటే ఆ వైబ్రేషన్ అన్నది మనం వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఉట్టినే చెప్పుకోవడం వల్ల కాదు. అక్కడ వెళ్ళి ఉండి ఆ వైబ్రేషన్ ఏంటో మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. నాకు చాలాసార్లు అనుభవం అయింది. కాబట్టి నేను చాలా సంతోషం ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. సనాతన వైభవ్ పేరిట మన శ్రీ సత్యసాయి మేల్పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ పూర్వ విద్యార్థులు అనేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొన్నిటిలోనే పాల్గొనడం కూడా జరిగింది. ప్రముఖంగా 95వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు జరిపే ప్రత్యేక కార్యక్రమములు రేపటితో పరిసమాప్తం అవుతున్నది అని తెలిసింది. నాది ఒక చిన్న సలహా. సంగీతం గురించి అనేక సంస్థలు లెక్కకి లేనన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో స్వామికి త్యాగరాజ కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. నేను అన్నీ కూడా గుర్తుంచుకున్నాను, వాటి గురించి పుస్తకాలు రాయటం కూడా జరిగింది. నేను మిమ్మల్ని కోరేది ఏమి అంటే, మీరు మీ సంకీర్తనలో, మీ కచేరీలో స్వామి స్వయంగా రచించినటువంటి కీర్తనలు కూడా పాడండి. సత్యసాయి సంగీతం యొక్క ప్రచారం చేయడం కూడా మన బాధ్యత, ధర్మం అని తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. Swami expects you to take up this challenge of propagating Satya Sai music. As you know, he composed many of the lyrics and he also tuned them, taught them in the good old days. So it's your onerous responsibility to spread Sai music everywhere, wherever you go. Wish you all the best. Thank you. Sai Ram. Om Shri Sai Ram. Namaskaram everybody. This is Vidya Kalyanaraman. I'm very happy to have been a part of the Ashtottara Shata Swaranjali by Sanatana Vaibhavam. I'm very blessed that I could offer the Satya Sai Pancharatnams for Swami's birthday. In the Pancharatnams, I had the opportunity of learning it personally from Rajkumar Bharati sir, and my namaskarams and gratitude to him. And it was a great experience to learn it from sir personally, and then I had the opportunity of teaching the Pancharatnam to many others as well. So it is doubly special and a great blessing that we could offer the Pancharatnams on Swami's birthday. In the varsham especially ஆராதனைக்கும் பர்த்தி போக முடியல அப்படிங்கிற ஒரு குறை வந்து இப்போ பர்த்டே செலிப்ரேஷன்ஸில் பாடினத்தில் சுவாமியோட blessing தான் அது. I would like to thank Shri Sai Rakshit and Shri Ganapati for accompanying me in this program today. Swami வந்து ஃபஸ்ட்டு எங்களோட ஃபேமிலியில் அந்த ஒரு தெரிஞ்சது வந்து 1993 அப்போ நான் ரொம்ப சின்ன பொண்ணு. ஸோ இது எங்கள் அம்மா எனக்கு சொல்லி நான் தெரிஞ்சுட்ட ஒரு விஷயந்தான். என்னோட தாத்தா, அதாவது அம்மாவுடைய அப்பா உடம்பு சரியில்லாமல் he was hospitalized. அப்போ தான் வந்து ஃபஸ்ட்டு யாரோ ஒருத்தர் சுவாமி விபூதி கொடுத்து தலைகாணியில் அடியில் வச்சுக்கோ அப்படின்னு சொல்லியிருக்கா. ஸோ அப்போ ஹாஸ்பிட்டலில் தாத்தா இருக்கும்பொழுது திடீர்னு ஒரு நாளைக்கு வந்து he was ஃபுல்லாக ஈரமாக நனைஞ்சு போயிருந்த மாதிரி இருந்திருக்கு. இப்போ என்னாச்சுன்னு போய் கேட்ட உடனே தாத்தா சொன்னாலாம், அந்த மாதிரி யாரோ ஒருத்தர் இங்கே வந்தார், என் பெட்டு பக்கத்தில் நின்றுண்டு ஆரஞ்சு கலர் ரோப் போட்டிருந்தார், வந்து என் மேலெல்லாம் தண்ணி தெளிச்சுட்டு உனக்கு ஒன்றும் இல்லை, உடம்பு சரியாக போயிடும் அப்படின்னு பிளஸ் பண்ணிட்டு போனார் அப்படின்னு சொன்னார். ஸோ திஸ் இஸ் த ஃபர்ஸ்ட் மிராக்கிள் தட் எங்களோட ஃபேமிலி என்கவுண்டர். அண்ட் இது நடந்த உடனே, அதாவது ரொம்ப சீரியஸாக இருந்தவர் வந்து ஒரு வித்தின் 10 days கிளம்பி ஆஃபீஸ் எல்லாம் போய் ரொம்ப நார்மலாக ஆகிட்டார். அண்ட் அதுக்கப்புறம் ரொம்ப வருஷமும் ஹெல்த்தியாக இருந்தார். டாக்டர்ஸே இன்ஃபேக்ட் சொல்லுவாராம், மிராக்கிள் மேன் அப்படின்னு தான் என் தாத்தாவை எல்லாருமே கூப்பிடுவாராம் டாக்டர்ஸ் கூட.
இந்த ரிப்போர்ட்ஸ் பார்க்கறதுனால வி நோ தட் யூ ஹேட் சம் ஏதோ ட்ரபிள் இருந்திருக்கு உடம்புல, மற்றபடி உங்களை பார்த்தா எதுவுமே தெரியலையே அப்படின்னு சொல்லுவாங்க டாக்டர்ஸ் கூட. ஸோ திஸ் இஸ் த ஃபர்ஸ்ட் மிராக்கிள். இந்த மாதிரி அப்புறம் சில இன்ஸ்டன்சஸ் இருக்குது. என்னுடைய பாட்டி வந்து சுந்தரம் பஜன் கேசட்ஸ்க்கெல்லாம் பாட்டி தான் வீணை வாசிச்சிருக்கா. ஸோ அப்போ கூட ஆக்சுவலி ஷீ ஹேட் அ சர்ஜரி, கையில் கட்டு போட்டிருந்தது, சுவாமி பார்த்துப்பார் அப்படின்னு சொல்லிட்டு அந்த போட்டிருந்த கட்டு வந்து பிச்சுட்டு ஷீ வென்ட் ஃபார் த ரெக்கார்டிங். சுவாமி பிளெஸ்ட் ஹர் டு ப்ளே ஃபார் த சுந்தரம் பஜன் கேசட்ஸ். அப்புறம் எங்கள் ஆற்றுல எல்லாருமே சுவாமி பஜன்ஸ் பாடுவா. சுந்தரம் பஜன் குரூப்பில் என்னோட மாமா இருந்திருக்கா. அண்ட் எல்லாருக்குமே அந்த ஒரு சேர்ந்து உட்கார்ந்து அந்த பஜன்ஸ் பாடுறதுல ஒரு மிகப்பெரிய ஒரு ஆர்வம் இருக்குது. ஈவன் சின்ன சின்ன குழந்தைகள் கூட எங்களோட ஆற்றுல பாடுவா. ஸோ நாங்கள் எல்லாருமே வி ஆல்வேஸ் சீக் த பிளெஸிங்ஸ் ஆஃப் அவர் beloved Bhagwan. And thank you again to Sanatana Vaibhavam for making me a part of this birthday celebrations. I'm very, very happy and blessed to have sung the Pancharatnams for Swami on this birthday. It is my humble offering at the lotus feet of our beloved Bhagwan. Namaskaram. Om Shri Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. మనందరం కూడా ఈరోజు స్వామి యొక్క 95వ జన్మదినోత్సవాన్ని వాడవాడలా జరుపుకుంటున్నాం. స్వామి యొక్క అవతారాన్ని అనేక కోణాల నుంచి మనం చూస్తూ ఉంటాం. ప్రప్రథమంగా స్వామి మనందరికీ కూడా నేర్పించింది సేవాభావం. మన్ని మనం మర్చిపోయే విధంగా చేయగలిగేది సేవ ఒక్కటే అని స్వామి మనందరికీ అనేక విధాలుగా చెప్పారు. అత్యంత మనోహరమైన ఈ సేవాభావంతో మన సోదర సోదరీమణులందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక గొప్ప పేరు సంపాదించారు. ఈ మధ్యనే మనం చూసాం, యునైటెడ్ నేషన్స్ వారు కూడా దీనికి గుర్తింపిచ్చారు. ఈ 95వ జన్మదినోత్సవాన్ని సాయి పరబ్రహ్మోత్సవంగా కూడా జరుపుకుంటూ అవతారాన్ని మనందరం కూడా కొనియాడుతూ మనలో ఉన్న కృతజ్ఞతాభివందనాలని స్వామికి సమర్పించుకుంటున్నాం. మనిషిని ఒక రకమైన గౌరవాన్ని ఇచ్చేది కృతజ్ఞతాభావం. మనం నేర్చుకున్న దానికి, మనకి చూపిన ఆ మార్గంలో నడుస్తూ ఆ మార్గం చూపిన స్వామికి కృతజ్ఞతతో ఉండడం మనందరి ప్రథమ కర్తవ్యం. కృతజ్ఞత అన్నది మన శాస్త్రంలో క్షమింపరాని నేరముగా మన పెద్దలు చెప్పారు. కాబట్టి మనందరం కూడా స్వామికి కృతజ్ఞతలమై స్వామి నేర్పించిన మార్గంలో నడుద్దాం. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రాలన్నింటిలో కలిసి 2 రాష్ట్రాల్లో స్వామి యొక్క జన్మదినోత్సవాన్ని అష్టోత్తర శత స్వరాంజలిగా కూడా చేసి అనేక మంది భక్తిపూర్వక సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని, భజన సాంప్రదాయాన్ని స్వామికి సమర్పించారు. అనేక మంది గురువులు కూడా వచ్చి ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించిన వారందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. స్వామి యొక్క జన్మదినోత్సవం నాడు మనందరం కూడా ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. స్వామిని స్మరిస్తూ వారి అనుగ్రహాన్ని మరొక్కసారి కోరుతూ మనందరం కూడా రాబో రోజుల్లో ఈ విపత్తైన పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితులు మనందరం కూడా ఈరోజు ఎదుర్కొంటున్నాం. ఈ కరోనా నుంచి త్వరలోనే మనందరికీ ముక్తి ప్రసాదించమని, మానవాళిని కాపాడమని స్వామిని ప్రార్థిస్తూ, మన స్వామి కాబట్టి మనందరం కూడా స్వామికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు స్వామికి అందిస్తూ, స్వామి యొక్క ఆశీర్వచనాల్ని స్వీకరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్. సాయిరామ్.
నేడు చాలా పవిత్రమైన దినము, సుదినం. స్వామి జన్మదిన వేడుకలు, 95వ జన్మదిన వేడుకలు. అంతేకాకుండా సనాతన వైభవం వారు తలపెట్టిన చక్కని సంగీతోత్సవానికి, స్వామికి వారు నివేదనగా చేసిన సంగీతోత్సవం. ప్రతి జన్మదినానికి కూడా వారు కొన్ని రోజులు, ఇన్ని రోజులు స్వామికి మనము చెయ్యాలి ఇటువంటి సంగీతోత్సవం అనుకుని ఎప్పుడూ చేశారు. ఈసారి కూడా చేసి స్వామికి వారు అర్పణ చేశారు. అది స్వామి యందు వారికి కల భక్తికి ఒక నిదర్శనము. చాలా ఆనందం వేసింది. అండ్ ఎంత పెద్ద పెద్ద గొప్ప కళాకారుల్ని, మహానుభావుల్ని వారు తీసుకొచ్చి ఈ వేదిక మించి సంగీత కార్యక్రమం చేయడము చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఏమాత్రము దాని నుండి ఒక ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయం అని నా భావన. ఇక్కడ సనాతన వైభవంలో ఉన్న మెంబర్స్ నాకు అందరూ పరిచయము. వారందరూ కూడా పర్సనల్గా నాకు తెలిసిన వారు. ఎటువంటి సాపేక్ష లేకుండా వారు కాస్త స్వార్థరహితంగా ఆలోచిస్తూనే వారికి స్వామికి చేరువుగా అవ్వాలి అన్న ఒక్క స్వార్థపూరితమైన కోరికతో మాత్రమే ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సంగీతము కన్నా మించినది స్వామికి చేరుకోవడానికి దగ్గరైన మార్గం లేదని అనిపిస్తుంది. ఇక్కడ మహానుభావులు చెప్తారండి, చతుషష్ఠి కళల్లోనూ మిగతావన్నీ కళలైతే సంగీతం అనేది కళే కాకుండా విద్య కూడా అని. అంటే తేడా ఏమిటి కళకి విద్యకి అంటే, కళ అనేది 10 మందిని రంజింపచేయడానికి వాడే ఒక ఉపకరణం. విద్య అనేది అందరినీ రంజింపచేయడం అనేది కాకుండా అది ముక్తినిస్తుంది. సా విద్య యా విముక్తయే అని వేదం చెప్తుంది. కాబట్టి ముక్తినిచ్చేది సంగీతం. అటువంటి సంగీతాన్ని స్వామికి నివేదన చేయడం కన్నా గొప్పది లేదు. దీనివల్లనే మనందరికీ తెలుసు, స్వామి తన ఆర్గనైజేషన్లో తన భక్తుల కోసము, పిల్లల కోసము ఆయన భజన అన్న సాంప్రదాయం మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన స్వామి ప్రశాంతి నిలయంలో తన ఉపాధి చూపెట్టినంత వరకు మనందరికీ ఆ దర్శనం జరిగినంత వరకు కూడా, దాని తర్వాత కూడా ఆ టైంలోనే అని కాదు, ఎప్పుడు కూడా ఆయన సంగీతాన్ని ఎలా పోషించారో, గానము, వైణికము, ఈ విధంగా ఏది ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ దేనిపైన ఆ సంగీతాన్ని ఆయన దాన్ని ప్రోత్సాహపరిచిన విధానం చాలా గొప్పది. కాబట్టి అదే మార్గంలో వెళ్తూ సనాతన వైభవం నేడు ఇటువంటి నివేదన స్వామికి చేయడం అనేది చాలా గొప్ప విషయం అనేది మొదటి భావన నాకు. రెండోది ఏంటంటే అండి, పేరే పెట్టుకున్నదే సనాతన వైభవం. ఈ సనాతనము వైభవము, వైభవం అనేది మనకి ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటాము. సనాతనం అయినది సెలబ్రేట్ చేయగలుగుతున్నామా అండి ఈరోజు మనము? సనాతనము పురాతనం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సనాతనము అంటే అది చక్కని, ఎప్పటికే చక్కనిది, అది ఆది నుంచి ఉన్నది. ఏది అయితే మనకి ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా అతి గొప్ప సంస్కృతి అని తేలిందో అటువంటిది సనాతనం. ఎందుకంటే అండి, ఈ ఒక్క సనాతన సంస్కృతిలోనే మేము భగవతత్వాన్ని తెలుసుకున్నాము. అది ఈ చీకటి కన్నా దూరంగా ఉంది కాబట్టి దాటిన తర్వాత దాని అవతలగా ఉంది అని చెప్పగలిగిన వేద ఋషులు ఆ ఘనము ఇక్కడిది, ఈ సంస్కృతిలోది. ఈ ఘనాన్ని ఎవరైతే అర్థం చేసుకుని వారి జీవితాల్లో వారు పాటిస్తూ ఉంటారో వారందరూ భారతీయులు అని స్వామి చెప్పారండి. కాబట్టి భారతీయ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసేది సనాతన వైభవం. కాబట్టి ఈరోజు ఆ సనాతన వైభవం అన్న సభ కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని సంగీతం ద్వారా మొట్టమొదట, తర్వాత నృత్యం ద్వారా, ఇక వేదాంత పోషణ కూడా చేస్తుంది అన్న అభిప్రాయం నాకుంది. ఫ్యూచర్లో అది కూడా స్వామి చేయిస్తారని నా అభిప్రాయము. మొత్తానికి ఏంటంటే స్వామి ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్ పైన దండిగా మెండుగా ఉన్నాయి అన్న భావనతో మరొక్కసారి సనాతన వైభవంలో అందరూ పేరున చెప్పలేను కానీ అందరికీ కూడా, సనాతన వైభవంలో ఉన్నవారు అందరికీ కూడా, పనిచేస్తున్న వారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్న వారు అందరికీ కూడా నా
ఆశీస్సులు అనను, కానీ నా విషెస్, ఎందుకంటే అందరూ నాకన్నా చిన్నవాళ్ళు, నాకు తెలిసిన వారందరూ, కాబట్టి నా విషెస్ అని చెప్తాను. స్వామి బ్లెస్సింగ్స్ మాత్రము దండిగా ఉన్నాయని ఒక అభిప్రాయంతో నేను మీకు అందరికీ మరొక్కసారి హ్యాపీ బర్త్డే అని స్వామి జన్మదిన పరంగా విష్ చేస్తున్నాను. సాయిరామ్. Sairam to all the members of the Sanatana Vaibhavam group. It is indeed a great blessing and a divine sankalpa that this group of the former students of Satyasai Mirpuri College have thought that they should contribute and spread the message of love and seva through music across the country. It is so pleasant and music to my ears to know that the Sanatana Vaibhavam group have completed 95 concerts across the states and the country, and tomorrow they culminate their program. Basically, when we go back to the history, the Bhakti movement is supposed to have started in the late 77th and between the 7th and 11th centuries, where the singing the glory of songs. Basically, the Alvars had started this, singing the glory of Vishnu in down south, and it spread to other parts of the country. And that's how the Bhakti movement is reckoned in the history of India. But the Bhakti movement that Bhagwan has started, imagine hundreds and thousands of people across 150 countries singing the glory of the Almighty in bhajans is the actual Bhakti movement. And the contribution that the Sanatana Vaibhavam group have brought in by rendering those mellifluous, melodious, fantastic presentations that they have given across the country is something phenomenal, and it could happen only with the divine blessings of Bhagwan Baba. So I would like to congratulate all of them. May Swami bless them to continue this. We are coming up with the centenary celebrations on behalf of the organization also, and we would be very happy if the Sanatana Vaibhavam group plan for the next 5 years, every year about 108 programs, and we culminate in the centenary year 108 into 5 times the programs across the country. To be truly mentioning this part of it, Sanatana Vaibhavam is the title, but I think this is not Sanatana. It is Sainata Vaibhavam that this group is actually spreading the message of love and of Swami. And I pray to the Holy Master, our Divine Master, our Parabrahma Swarupa, to bless this group abundantly, that they spread your message, Swami, today, tomorrow, and ever after. Jai Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో గాత్ర, వాద్య, సంగీత విభాగాల్లో నైపుణ్యత సాధించి స్వామి సమక్షంలో అనేక మార్లు తమ ప్రదర్శననిచ్చి మనందరి మనసులు కూడా రంజింపజేసిన పూర్వ విద్యార్థులు శ్రీ సత్యసాయి సనాతన వైభవం అన్న ఒక సంస్థను నెలకొల్పి తద్వారా దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు చేస్తూ స్వామి సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న వీరందరికీ స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా, అంటే దాదాపు 2013వ సంవత్సరం నుంచి నిర్విరామంగా, నిరాఘాటంగా వీరిస్తున్న ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఎంతోమందిని ఆకట్టుకొని భక్తులందరి మనసును కూడా రంజింపజేస్తున్నాయి. స్వామివారి 85వ జన్మదినోత్సవ సందర్భంగా 85 చోట్ల ప్రదర్శనలు, 90వ సంవత్సరం పుట్టుపండుగ సందర్భంగా 90
ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం, అదేవిధంగా ప్రస్తుతం స్వామివారి 95వ జన్మదినోత్సవ సందర్భంగా అష్టోత్తర శతస్వరాంజలి అంటే దాదాపు 108 ప్రదేశాల్లో ఈ యొక్క ప్రదర్శనలు జరపాలని వారికి వచ్చిన తలంపు. నిజంగా అది స్వామి ఆశీస్సుగా నేను భావిస్తున్నాను. ఈ ప్రదర్శనలో వారి నైపుణ్యతను వారు ప్రదర్శించడమే కాకుండా స్వామివారి సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా వారు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. అందరికీ ఇట్టి సదవకాశం దొరికే అవకాశమూ లేదు. ఇట్టి వీరి సత్సంకల్పంలో స్వామి వీరందరి ఇంట వెంట జంట ఉండి ఇదే విధంగా మరెన్నో ప్రదర్శనలు వీరు చేస్తూ కొన్ని వేల లక్షల మంది భక్తుల హృదయాలు చూరకుంటూ మనసులను రంజింపజేస్తూ స్వామి వాక్యాల ద్వారా తిరిగి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తూ స్వామి సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేసే ఈ కార్యక్రమంలో కృతకృత్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై సాయిరామ్. Sai Ram to each and every member of the Sanatana Vaibhavam group. My name is Giridhar. By Swami's grace, I also used to sing in Mandir, and I found that the Satyasai Mirpuri College of Music has been doing a yeoman service, and along with the organizers, the fact that they are promoting devotional music throughout the country is a fantastic service that is the need of the hour. One, the fact that Swami used to always promote, advocate and urge people to become focused on Bhakti Marga. And the best form of Bhakti Marga is by singing songs. And that is a scaffolding that these students are creating for everybody else. It is a very normal thing for people to sing and go towards God. It is the easy form. That's what Swami used to say. And the fact that our students are doing it is so appreciable. Okay. One more thing that I would like to say is by focusing on Indian classical music, Indian devotional music, we are getting the whole society, Indian society, back towards the Indian culture. The ragas, or many of you will know, have a tremendous effect on the mind. Our forefathers have really researched through meditation and have understood the sound value of each and every raga. And I'm proud that our students are doing that, promoting it more. Now, even if you see the other outside world, most of the people have slightly tilted towards Western music. I'm not against music, I'm absolutely sure. But what we get in Indian music is phenomenal. And I'm so very thankful to the organizers, to the students, to everybody for doing this. Proud of each one of you. Sai Ram. Om Shri Sai Ram. My humble salutations at the lotus feet of Bhagwan Shri Satya Sai Baba. On the occasion of the 95th birthday celebrations of our dear Lord, it gives me great pleasure and is a privilege to laud the great work that is being done by Sanatana Vaibhavam. As you know, Namasmarana and music was very close to our dear Lord. In fact, Swami started his mission with Namasmarana, Manasa Bhajare Guru Charana. And the work of propagating Namasmarana and bringing music to
all the people is being done very, very diligently and with a lot of success and dedication by Sanatana Vaibhavam. As you know, Sanatana Vaibhavam is an organization of the alumni of Swami's music colleges and a few devotees. This was started in 2013, and over the years they have been able to get some of the best musicians onto a platform so that their talent, their work is made available to all the people in general. I really sincerely appreciate the work that is being done by Sanatana Vaibhavam and am very, very grateful that they are doing the work that they are doing, so that the importance of Namasmarana, the importance of music, and the importance of Swami's education or Swami's students is propagated to everyone. Jai Sai Ram. Thank you so much, Sanatana Vaibhavam. Om Shri Sai Ram. Greetings from Puttaparthi. Hearing these wonderful and melodious concerts conducted online under the auspices of Sanatana Vaibhavam, I am reminded of the Spirit of Unity concerts that were held in Puttaparthi twice in the immediate physical divine presence of Bhagwan, and Swami used to sit for hours together listening and enjoying them perform in his presence. Sanatana Vaibhavam to me seems to be one such similar yet a gigantic effort bringing together all the artists from every nook and corner of the country on a single platform on this auspicious occasion of Bhagwan's 95th birthday celebrations. And I'm tempted to quote Bhagwan's own Telugu poem, which he used to sing so melodiously, beautifully and divinely. The 4 lines go like this: Chitra kalala toda, Chitra mayunatti, Bharata bhumi yendu jananamundi, Bharata mata dharma bhagyambu kapadu, Bhadyamantayu mide balulara. And Swami's words seem to be coming true when we get to hear these galaxy of artists, vocalists and instrumentalists offer their talents at his lotus feet. The 108 online Ashtotra Shataswaranjali was one such beautiful offering to our Lord, who descended amidst us to remind us of the Sanatana Vaibhavam and re-established the Sanatana Dharma on this earth. Kudos also to the Sanatana Vaibhavam organizers as well as the artists, young and old, on the successful conduct of these online offerings. The ancient glory of Bharat is indeed intact and safe in the hands of these wonderful artists. Thank you so much for this treat. Sai Ram. Om Shri Sai Ram. Swami is Sangeeta Priya. Swami started Sai Symphony in the year 1978 for his boys in Vrindavan. There was a small room in S.N. Singh Block Hostel for the boys to practice music. Later, Bhagavan started Mirpuri Music College in Prashanti Nilayam. Feeling so happy that our boys have formed a team, Sanatana Vaibhavam, through which they are serving Bhagavan in gratitude, singing his glory everywhere in India and abroad. I pray our Lord to give them more and more strength and blessings in serving the society through music. Jai Sai Ram. Om Shri Sai Ram. Congrats to Sanatana Vaibhavam group as a whole.
It's very heartening to know that they are completing their 7th year. They have been so dedicated, they perform around the globe with so much of dedication and love. And each of their programs are fantastic to hear. And it gives joy and bliss and peace to innumerable devotees. Once again, congratulating them for such yeoman service they do to humanity. And I have been watching this program by special artists. If I have to take the name, so many are there. But it's so beautiful. And with so much of dedication, they have brought the artist, and the artists with so much dedication and love they perform for Swami. I happen to hear few, and it's fantastic. What can I say? I can only pray to Swami to shower his blessings, that Sanatana Vaibhavam, as the name stands, it is Sanatana, this Vaibhavam continues for ageless. It should continue for yugas. That is my prayer. Thank you. Sai Ram. Sai bless. Om Shri Sai Ram. Greetings and loving Sai Rams to one and all. Sanatana Vaibhavam team comprises of the alumni of the Sri Sathya Sai Mirpuri College, Prashanti Nilayam, along with a few ardent devotees of Bhagwan Baba. At the advent of Kali Yuga, it is believed that the Lord Supreme was asked by sage Narada of the simplest sadhana which will allow mankind to realize the Supreme easily, to which the Lord pronounced, Naham vasami vaikunte yoginam hridayena cha madbhakta yatra gayanti tatra tishtami Narada, which translates as, neither do I reside in Vaikunta nor in the hearts of the yogis. I dwell where my devotees sing my name. They were inspired by this timeless message of the Lord that Namasmarana is the easiest way to reach the Lord in Kali Yuga. Starting with the Nakshatra Veena program on 10th December 2016 in Sai Kulwant Hall, the team has offered 95 musical presentations on the eve of Bhagwan's 95th birthday celebrations. Owing to the prevailing pandemic situation across the globe, the team has planned to offer Ashtotra Shata Swaranjali at Swami's lotus feet, comprising of Carnatic, Hindustani classical concerts, bhajans, devotional and light music programs. On this most auspicious 95th year of the avataric advent of the Lord, let's appreciate and wish Sanatana Vaibhavam team for all the noble and humble presentations offered at the lotus feet of our beloved Lord. Sai Ram.